మాతృదేవోభవ. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని సత్సభావచో వల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియౌ లలిత తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చదా పద్యపాత్రలన్. గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చదా పద్యపాత్రలన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 738వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రామరాజ భూషణుని తర్వాత అష్టదిగ్గజాల్లో చెప్పుకోవలసిన వాడు, అష్టదిగ్గజాలు అనగానే గుర్తు వచ్చేవాడు తెనాలి రామకృష్ణుడు. ఆయనలో ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తోంది సాగర ఘోష కావ్యం. చమత్కారమే కాకుండా చాలా గంభీరమైన కవిత్వం చెప్పాడు ఆయన. నిందలు వైచి తాను పలు నిందలు సైచియు, నిందలు వైచి తాను పలు నిందలు సైచియు పాండురంగ పూర్ణెందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడు. నిందలు వైచి తాను పలు నిందలు సైచియు పాండురంగ పూర్ణెందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడు. మందసమందు దాచి ఒకటొక్కటిగా మందసమందు దాచి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మా కందములై. మందసమందు దాచి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మా కందములై. సరస్వతికి గర్భములై చెలువందు సత్కృతుల్, సరస్వతికి గర్భములై చెలువందు తత్కృతుల్. ఒక్కొక్క జీవితం విచిత్రంగా ఉంటుందండి. అది వారి జీవలక్షణం. తెనాలి రామకృష్ణుడు జీవితంలో ఎలా ఉన్నాడు అంటే, ఎవరిని ఏమీ అనకపోతే, ఏ మాట అనిపించుకోకపోతే జీవితం ఏమిటండి అది ఆయన భావన. అంటే కొంతమంది అలా ఆలోచిస్తారు. వివాదం లేకపోతే మనం ఉండం అనేవాళ్ళు ఉన్నారు. వివాదం లేకపోతే మనం ఉండం, ఏదో వివాదం ఉండాలి. రాజకీయవాదులు ఇలా ఆలోచించడం సహజం. ఎందుకంటే ఆ వివాదం ఉన్నంతసేపు వాళ్ళ బొమ్మలు పత్రికల్లో వస్తూ ఉంటాయి, టీవీలో చర్చలు జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఆయన బాగా ప్రసిద్ధుడైపోతాడు. అసలు చివరికి చూస్తే తర్వాత ఉన్నట్టుండి ఆ విషయాన్ని వాళ్ళు వదిలిపెట్టేయడం చూస్తే అసలు ప్రసిద్ధి చెందడానికే ఈ విషయాన్ని పనిగట్టుకుని రచ్చ చేశారా అనిపిస్తుంది అసలు. అందుకే మనం సంప్రదాయ సాహిత్యానికి, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఎవరైనా పుస్తకాలు రాసినా, వ్యాఖ్యానాలు చేసినా, లేదు వ్యాసాల్లో ఏవైనా దుర్భాషలాడినా, అసలు నిజంగా సంస్కృతిని ప్రేమించేవాళ్ళు, ప్రజలు బాగుండాలి, సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళు వాటిని ప్రస్తావించకపోవడమే మంచిదేని నాకు ఈ మధ్య బాగా అనిపిస్తుంది. ఒక ఏడాది బట్టి బాగా ఈ అభిప్రాయం దృఢపడుతోంది. ఎందుకంటే ఈ ఖండించడం వల్ల, చర్చించడం వల్ల, విమర్శించడం వల్ల వాళ్ళకి అనవసరంగా ప్రాధాన్యం వస్తుంది. వాళ్ళు అనామకులు. అలా వదిలేస్తే ఆ పుస్తకం ఎవడో చదవడం. ఒకవేళ పూర్వం ఏదైనా వాళ్ళకి ప్రసిద్ధి ఉన్నా ఇప్పుడు ఏమీ లేదు, వాళ్ళ పుస్తకాలు ఎవడో చదవడం లేదు. ఇప్పుడు మొత్తం తెలుగునాట 2 రాష్ట్రాల్లో భక్తి రసం బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది. దేవుడికి వ్యతిరేకంగా పుస్తకం రాస్తే జనమే చెతకొట్టేస్తారు. ఇక మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. అసలు చెప్పడం అంటే అనవసరంగా వాళ్ళ ప్రాధాన్యం పెంచడమే. ఏవో అంటారు, శంకరాచార్యుని విమర్శించేవాళ్ళు కూడా ఉంటారు. దానికేముంది, వీళ్ళు వంకరాచార్యులు, మనకెందుకా గొడవ? ఆయన మహత్యం వెళకలా తెలుస్తుంది, ఓ పుస్తకం చదివితే కదా. అంచేతనే జీవితం ఎలాంటిది అంటే, కొంతమంది కేవలం వివాదం కోసం చేస్తారు, పని కట్టుకుని కావాలి. ఆ రకంగా వాళ్ళు ప్రసిద్ధులు అవుతారు. అప్పటి నుంచి వాళ్ళ అభిప్రాయాలకు విలువ వస్తూ ఉంటుంది. ఇంకా అన్నిసార్లు అన్నాడంటే, అంతమందిలో అన్నాడంటే ఏదో ఉంటుందని విచిత్రమైన అభిప్రాయాలు వస్తాయి. కొంతమంది లక్షణం అది. పైగా ఈ చిత్రం, ఈ వివాదాలు రేపేవాళ్ళు, ఆ సరదాకో లేదా పోనీ కావాలనో రేపేవాళ్ళు చివరికి ఆ తగాదాల్లోనే ఇరుక్కుపోతారు. తెనాలి రామకృష్ణుడికి వచ్చిన అప్రతిష్ట ఏమిటంటే, తెనాలి రామకృష్ణుడు అనగానే గొడవలు, తగాదాలు, గలాటాలే మిగిలాయి. చలోక్తులు, చమత్కారాలు. చాలా గంభీరమైన పద్యాలు చెప్పాడు ఆయన. కానీ జీవితంలో ఉండే ఈ వెటకారపు ప్రవృత్తి కారణంగా వేళాకోళం అయిపోయాడు. ఇప్పటికి విచిత్రం, మేము భువన విజయాలు వేస్తుంటే తెనాలి రామకృష్ణుడి పాత్ర నేను చాలాసార్లు వేశాను. చాలాసార్లు ఆ పాత్రే ఎక్కువ వేశాను నేను. ఇంకే ఏ పాత్ర వేయలేదని కూడా చెప్పచ్చు. సుమారుగా 1-2 సార్లు అలసాని పెద్దన వేశాడేమో అంతే. ఎక్కువ భాగం తెనాలి రామకృష్ణుడే.
ఇక అక్కడి నుంచి ప్రేక్షకుల్లోంచి కొంతమంది జోకులు పంపడం పైకి, ఇది చెప్పండి అంటుంది. ఏమిటి చౌకబారు జోకులు, సినిమా జోకులని తెనాలి రామకృష్ణ మాట్లాడతాడా? తెనాలి రామకృష్ణ స్థాయి ఏమిటి? ఆయన ఆర్ద్రమైన చోట ఎంత గొప్పగా కవిత్వం చెప్పాడండి. భక్తి ఉన్న చోట ఎంత గొప్పగా కవిత్వం చెప్పాడండి. నిగమ శర్మ అనే అబ్బాయి చెడిపోతే వాళ్ళ అక్క అతనికి బోధ చేస్తుంది. ప్రారంభించిన వేద పాఠమునకు ప్రత్యూహమౌనంసునో ఏరా తమ్ముడా నన్ను చూడజను దేవు ఎన్నాళ్లనోయుండి చక్షూరాజీవయుగంబు వాచె నిన్ను గన్గోకుంకి మీ బావయున్ నీరాకల్ మదిగోరు చంద్రుపొడుపున్ నిరాకరంబున్ బలెన్. నిజంగా ఆ ఘట్టంలో నిగమశర్మ అక్క నిగమశర్మకి చేసేటువంటి ఆ నర్మగర్భమైనటువంటి బోధ చూస్తే అసలు అటువంటి అక్క దగ్గర కూర్చుని ఆ నీతులు చెప్పించుకోవడానికి మనం కూడా చెడిపోదామా అనిపిస్తుంది ఒక్కోసారి. మనం కూడా చెడిపోతే బాగుండు, మన అక్క వచ్చి అంత చక్కగా మనకి అలా తలదూగుతూ అన్నీ చెబుతుందేమో. అక్కా తమ్ముళ్ల మధ్యలో ఉండేటువంటి అనుబంధాన్ని తెనాలి రామకృష్ణుడు అపూర్వంగా పట్టుకున్నాడండి. ఆ పట్టుకున్నాడు కాబట్టి సహజమైనటువంటి తెలుగు నుడికారంలో ఏరా తమ్ముడా ఆ మాట ఉన్నది ఉన్నట్టుగా పద్యంలో పెట్టాడండి. బావా ఎప్పుడు వచ్చి తీవు అని తిరుపతి వెంకట గౌరు తర్వాత సహజమైనటువంటి ప్రజల భాషని పద్యాల్లో వాడడానికి తెనాలి రామకృష్ణుడు ప్రేరణ. ఎక్కడ నుండి రాక ఇటకు ఇలాంటి మాటలు ఎలా వచ్చాయండి? అవి తెలుగువారి ఇళ్లలో ఎందుకు వాడుక పదాలు అయిపోయాయండి? ఎవడైనా కంపెనీ మూసేస్తే జెండాపై కపిరాజు అదేమిటో. జెండాపై కపిరాజు అంటే అర్జునుడు జెండా మీద ఆంజనేయ స్వామి, చాలా పవిత్రమైన మాట అది, పైగా వీరత్వం. ఇప్పుడు కంపెనీ మూసేశాడు, అయిపోయింది రా వాడు జెండాపై కపిరాజు. ఎందుకు వచ్చిందంటే జెండాపై కపిరాజు అనే మాట వల్ల రాలేదు. ఆ పద్యం ఎత్తుకున్నప్పుడు అండి కురుక్షేత్ర నాటకంలో జెండాపై కపిరాజు అని ఊరుకోకుండా జెండాపై అలా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చచ్చేవాళ్ళు వెళ్ళలేక వీడు పైకి వెళ్ళి కిందకు వస్తాడో రాడాయని. అర్జునుడి రథం మీద జెండా అంత ఎత్తుగా లేదు, ఈయన పాడేవాడు. ఏమిట జెండా ఏమిటది? వెర్రి మొదలడం అంటే అదే. అప్పుడు ప్రజల్లో ఏర్పడిన భావన ఏమిటంటే అంత ఎత్తుకెళ్ళాడంటే అయిపోయింది, వాడు కంపెనీ లేపేశాడు అని. ఎవరైనా చిట్టుబండ కంపెనీ పెట్టి మూసేస్తే జెండాపై కపిరాజు. నిజానికి జెండా పీకి పరారు అనాలి, జెండాపై కపిరాజు అంటారు. చదువు మానేసి ఎవడైనా నాటకాలు వేస్తూ కూర్చుండే వాడంతా చెల్లియో చెల్లకో అండి. అసలు చెల్లియో చెల్లకు, అసలు చెల్లియో అన్న చోట దీర్ఘమే లేదు, అది ఉత్పలమాల పద్యం. వాడంతా చెల్లియో చెల్లకో అండి. వాడు చదువెందుకు వాడికి? ఆ పద్యాలు అంత లోకంలోకి వెళ్ళిపోయాయంటే లోక ప్రవృత్తిని గమనించి వాళ్ళు అవే పదాలు వాడారండి. సరిగ్గా దానికి మూలం తెనాలి రామకృష్ణుడు. మనకి నన్నయ్య గారి కవిత్వం దగ్గరికి వెళితే ఇలాంటివి తక్కువ కనపడతాయి, ఇంకా తిక్కనలో ఉంటాయి. కానీ అంటే రాను ఆంధ్ర సాహిత్యం ప్రజాస్వామ్యక ధోరణిలోకి వెళ్ళింది, ప్రజాస్వామ్య ధోరణిలోకి వెళ్ళింది. అది సంతోషించాల్సిన విషయం. ప్రజల మనఃప్రవృత్తులనే కాదు ప్రజల భాషను కూడా ఉన్నది ఉన్నట్టు పట్టుకుని ప్రయోగించింది. అక్కడే ఎక్కడ మళ్ళీ ఉదాత్తత దెబ్బతినకుండా చూశారు. ఎరా తమ్ముడా అన్నారు కానీ ఒరే తమ్ముడా అనేది గమనించండి మీరు. తేడా ఉంటుందండి అక్కడ. అదే వ్యాకరణం. ఎరా అనేది వ్యాకరణం శుద్ధమైన పదం, ఒరే అంటే కుదరదు, ఓరి అనవలసిందే. అంతే మరి, వ్యాకరణం ఒరే కుదరదు, ఓరి అనాలి. కానీ ఆ బోధనలో చూడండి ఆ చమత్కారం. ఏమిట్రా తమ్ముడు మా ఇంటికి రావట్లేదు, ఎందుకు రావట్లేదంటే ఈ సన్యాసి ఎప్పుడో మానేసి ఇప్పుడు శుభ్రంగా ఊళ్ళో తిరగడం మొదలెట్టాడు, రకరకాల వ్యసనాలకు అలవాటు పడ్డాడు. వీడికి తల్లిదండ్రి గుర్తు లేరు, అక్క ఎందుకు గుర్తుంటుంది? ఆ అక్కగారిని పక్క ఊరు ఇచ్చారు ఎవరో మేనమావకి. ఆయనకు 50 ఎకరాల పొలం ఉంది, ఆ పొలము పుట్ర ఆవిడకి 10 మంది సంతానం, అదంతా చూసుకుంటుంది. తల్లి తండ్రి ఇలాగ మూల పడిపోయారట, అన్నం కూడా తినడం లేదట, ఇంట్లో అంతా బెంగట్టుకు చూస్తున్నారట. వీడి కారణంగా అని తెలిసి భర్తతో సహా పిల్లలతో సహా వచ్చి ఒక 6 నెలలు ఇక్కడ మకం పెట్టింది, పుట్టిల్లు సరిచేద్దామని. ఇంత గొప్ప ఇల్లాలు. దాని మీద రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మహానుభావులు నిగమ శర్మ అక్క అని పెద్ద వ్యాసం రాశారు. మాకు 9వ తరగతిలో పాఠం, దానివల్ల మొత్తం పాండురంగ మహత్యం కావ్యం అంతా అర్థమైంది. ఆ మహానుభావుడు అంత గొప్పవాడు, ఎంత బాగా రాశాడు ఆయన. ఇటువంటి అక్కకు వన్నెల విసినకర్రతోనేమి వజ్రాల విసినకర్రతో విసిరణను లోపమే అగునంటాడు ఆయన. ఆ అక్కగారికి విసినకర్రతో విసిరింది మరదలు వచ్చి, ఈమెకు విసినకర్ర తాటాకు విసినకర్ర కాదు వజ్రాల విసినకర్రతో విసిరణను లోపమే అంటాడు ఆయన.
సాహిత్య విమర్శ అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారండి. ఎంత బాగా రాస్తాడు నిజంగా. ఆయన విమర్శ చేసిన వ్యాసం ప్రతిదీ ఒక పాఠం అంతే. ఇంక అందులో ఏదో అక్షరం మార్చాల్సిన పని లేదు. అంత లోతుగానూ ఉంటుంది, అంత నిష్పక్షపాతంగానూ ఉంటుంది. ఏదో ఊరికే ఒకవైపు తీసుకుని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ప్రారంభించిన వేద పాఠమునకున్ ప్రత్యూహమౌనంచునో ఎరా తమ్ముడా నన్ను చూడజను దేవు ఎన్నాళ్లనోయుండి. తమ్ముడా ఎంత ప్రేమరా నేనంటే, నేను పెళ్ళి అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఒరే నువ్వు చిన్నపిల్లాడు, ఒరే కూడా వస్తానని పేచి పెట్టావు, నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకు తీసుకెళ్ళాను రా నేను. ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైందిరా, రావడం మానేశావు. ఎందుకు మానేశాడో తెలుసు, చెడిపోయాడని తెలుసు, అయినా ఆ మాట అండల్లా. ఎందుకంటే రాగానే ముందు ఎలా వేధవా చెడిపోయాడు, చెడిపోతాను నీకే అని ఈవిడ ఉపయోగించిన పదం ఉందే, అది దాన్ని తిరిగి ఉపయోగిస్తాడు. నువ్వు వెధవా అంటే నేను ఊరుకుంటానా అని. అప్పుడు అక్కగారి పరిస్థితి ఏమవుతుందో, నిండు మొత్తేదువా. అందుకే అలా అనకూడదు. ఇంకా మన వల్ల కాదంటే వదిలేయడం వేరే విషయం అది. కానీ వీలైనంత వరకు సరిచేసే ప్రయత్నం ఉన్నప్పుడు మర్యాదగా సరిచేయడమే మంచిది. మర్యాదగానే ప్రయత్నం జరగాలి. కోపగిస్తే ఎవరు సరేవరండి. నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. పైగా ఆ వయసులో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆవేశం. 60 ఏళ్ల వాడికి ఆవేశం ఉన్నప్పుడు 20 ఏళ్ల వాడికి ఎందుకు ఉండదు? అందుకని ఆవిడ చాలా ఓపికగా రా తమ్ముడా రావడం మానేసేవిట్రా మా ఇంటికి. అవునులే పాపం. ప్రారంభించిన వేద పాఠమునకును ప్రత్యూహమౌనుంచును. వేదం బాగా చదువుకుంటున్నావుట కదా, సెలవు పెడితే బాగుండదు, గురువు గారు కోప్పడతారని అక్కన కూడా చూడడం మానేసావా? వెర్రి సన్నాసి, ఎంత చదువుకుని ఎలా చిక్కిపోయాడు వాడు. అయ్యో నేను చదువుకోవడం ఏంటి, ఎప్పుడు మన ఎంట వంట లేదు, ఇది అక్క ఎలా అంటుంది ఏమిటి అనుకున్నాడు వాడు. తప్పుదారిలో ఉన్నవాడికి ఇంతకంటే గిలిగింతలు వేరే ఉండవండి. అదండి తెనాలి రామకృష్ణుడు నైపుణ్యం. అంత గంభీరమైన కవిత్వం చెప్పాడు. అందులో కూడా సరసం చమత్కారం. ప్రారంభించిన వేద పాఠమునకు ప్రత్యూహమౌనంచునో ఏరా తమ్ముడ నన్ను చూడజను దేవెన్నాళ్లనోయుండి. చక్షూరాజీవయుగంబు వాచె నిన్ను గనుగోకునికి. కళ్ళు కాయలు కాచాడు. సరిగ్గా అదే నుడికారు. కళ్ళు కాయలు కాచేసారా నువ్వు రాక. రోజు ఏమిటో రే, ఇదివరకు 10 రోజులకు ఒకసారి వస్తూ ఉంటావు మూలా అని, ఏమిటో 10 రోజులకు ఒకసారి గుర్తు సాయంత్రంలో దీపాలు కూడా పెట్టకుండా గుమ్మల్లో నుంచి చూస్తుంటే మీ బావ కోపడుతున్నారా, సంజయ్ వేళ దీపాలు పెట్టకుండా ఏమిటి నువ్వు అని. ఆయనతో తిట్లు కూడా పడుతున్నాను నాన్న నీ కోసం. ఈ మాటలు మనిషిని కరిగించే అవకాశం 90% ఉందమ్మా, 90%. అంతకీ కరగనవాడు మూర్ఖుడు, వదిలేద్దాం. కానీ ఈ ప్రయోగాలన్నీ చెయ్యాలి. దెబ్బతింటున్నారు అనుకున్న సంతానం మీద తల్లి, తండ్రి, అక్కయ్యలు, బావలు, మేనమావలు, అన్నదమ్ములు, వదినలు ఈ ప్రయత్నాలు చేయాలి. అంతేగాని వాళ్ళ పిల్లాడు చెడిపోయాడు అనగానే అమ్మయ్య మన పిల్లాడు బాగున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో అందరూ అంతేనండి అని ఈ వంకర వ్యాఖ్యానాలు కాదు. ఆ ఇల్లు మన ఇల్లు కాదా, మనం అన్నదమ్ములం కాదా, మనం తోడుకోవడం కాదా, మనం ఎందుకమ్మా అలా అనుకుంటాం? వాళ్ళ పిల్లలు చెడిపోతే మనకు ఆనందమా? నా పిల్లాడు అలాంటి వాడు కాదు, ఇదో గర్వం. ఇక్కడ రేపు మనవాడు ఇంతకంటే ఘోరాలు చేసి ఉండొచ్చు, బయటపడతాయి త్వరలో విడుదల. అప్పుడు అదే వాళ్ళ పిల్లాడు అలా ఉన్నాడు అన్నప్పుడు పోనీ వాళ్ళకు సలహా చెప్పడము, ఓసారి వెళ్ళడము. అలా కాదు అక్క, నేను చెబుతున్నాను విను, నువ్వు తోడుకోవడం కాదు నాకు అక్కవే, మా అక్క కంటే ఎక్కువ. కానీ ముందు ఆవిడకి ఆనందంగా ఉంటుందండి. తోడుకోవడం తన అక్క అని పిలిచి నాకు అక్కవే అనగానే ముందు ఆవిడకి ఇలా వచ్చేసి ఇలా పట్టేసుకుని కష్టాలన్నీ చెప్పుకుంటుందండి. అసలు ఆ ఉపశమనమే గొప్పదండి, తీరడం పక్కనట్టండి. తోడుకోడళ్ళ మధ్యలో ఎన్ని అనుబంధాలు ఉంటాయి. అన్నగారు మీరు తోడోళ్ళని ఎప్పుడు అనుకోలేదండి, మా అన్నయ్య కంటే కూడా మీరంటేనే ఎక్కువ గౌరవం ఉండి నాకు అని పెద్ద తోడలుండి చిన్న తోడలుండి అనగలిగితే ఎంత బాగుంటాయి అనుబంధాలు. పూర్వం అందుకే కాపురాలు బాగుండేవి. 70 ఏళ్ళు 80 ఏళ్ళు హాయిగా ఉన్నారంటే కారణం ఇదే. ఎవరో ఒకరు, ఇంతమంది బంధువుల్లో ఎవరో ఒకరు కొంచెం కాస్త వాక్ చమత్కారం ఉన్నవాడు ఉంటాడు. వాడు వచ్చి ఓ 10 రోజులు మకాం పెట్టి తింటే తినిగాక 4 గారెలు ఆవాళ్ళు తింటాడు, అది వేరే విషయం. శుభ్రంగా ఇలాంటి బోధలు చేస్తే అయ్యాక ఏదో మనవాళ్లే ఏమిటి 10 రోజులు ఉంటే మా తమ్ముడు మా మేనమామ ఎంత మంచి పని చేశాడు వాడు చెప్పబట్టి వీడు మారాడు అని ఆ తల్లి సంతోషించేది. ఇక్కడ ఇంకో చమత్కారం చూడండి. చక్షురాజీవ యుగంబు వాచెనను కనుకోకునికి అంటూనే మీ బావయున్ నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపున్ నీరాకరంబున్ బలెన్. ఇది గొప్ప మాట. ఎందుకంటే సహజంగా మన ఇళ్లలో బావమరిది రావడం అనేది అక్కగారికి ఆనందమే కానీ బావగారికి అంత ఆనందం కాదు, ఒక్కోసారి ఇష్టం కూడా లేకపోవచ్చు. ఆయనకి ఆ అత్తారితో ఉండే అనుబంధాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ తమ్ముడు వస్తే ఆయనకి ఎక్కువే. ఈ భేదాలు ఇప్పటికీ ఉన్నాయి. మీ తమ్ముడు మా తమ్ముడు. ఇప్పుడు ఇంకా
కొత్త దాంపత్యాల గురించి నేను వింటున్నది ఏమిటంటే ఆడవాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరికీ బాగా డబ్బులు పంపిస్తున్నట్టు వాళ్ళని పోషించుకున్నట్టు భర్త తరఫు మనుషులు వెనక్కి పంపిస్తున్నట్టు. నమశివాయ. అలా జరుగుతున్నాయండి. ఎందుకమ్మా మన చదువులు, మన ఉద్యోగాలు, మన స్వేచ్ఛలు? అత్తార తరఫు వాళ్ళంతా శత్రువులా, పుట్టింటి వాళ్ళంతా మిత్రులా? ఇక సంపాదన మొత్తం భర్త సంపాదన కూడా పట్టుకెళ్ళి వాళ్ళకే పెట్టేయడమా? వీళ్ళు మొత్తం అయిపోవాలా? అసలు నిజానికి ఆ భర్తకి బాధ్యత తన పుట్టింటి వాడు. ఆడపిల్ల తన తల్లిదండ్రులను చూడకపోతే ఇప్పటికీ దేశంలో ఎవరు అమ్మాయిని అనరు. మొగాళ్ళేమయ్యారు దున్నపోతులా అని అంటారు వెంటనే. కానీ మొగాడు కనుక తల్లిదండ్రులను చూడకపోయినా, అప్పచెల్లెలను పట్టించుకుపోయినా, తమ్ముళ్ళను పట్టించుకుపోయినా వెంటనే అంటారు. కోడళ్ళందరూ ఆ విషయంలో భర్తకే సహకరించాలి. ఎందుకంటే భర్తకి లోకం నుంచి అపనంద వస్తుంది. తన తల్లిని చూడకపోయినా, తండ్రిని చూడకపోయినా అపనంద వస్తుంది. అటువంటిది వేళ కొందరు మగాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, బెళ్ళం తల్లిని తిడుతుంటే నోరు మూసి కూర్చోవలసి వస్తుంది. కూర్చుంటున్నారు దద్దమ్మలు, చేతకాన పెద్దమ్మలు. నా తల్లిని తిడతావా అని ఒక మాట అంటే దెబ్బ తేలిపోతుందండి. ఏమిటట? నిస్పృహస్య తృణం జగత్, విరక్తస్య తృణం భార్య. ధర్మశాస్త్రం అలాగే ఉంటుంది. విరక్తస్య తృణం భార్య. ఎందుకు వాళ్ళని పట్టుకు వేలాడాలి? పురుషుడు తన తల్లిని, తన అప్పచెల్లెడిని, తన అన్నదమ్ముల్ని అవమానించే భార్యని ఎందుకు ప్రేమించాలండి అసలు? అంత స్వేచ్ఛ ఏమిటి? ఎందుకు వస్తున్నాయి అంత పరిస్థితులు? ఇక ముందు అసలు వివాహ బంధాలనే ఉంటాయా? నేను మొన్న ఏదో సందర్భంలో విశాఖపట్నంలో లలితా సహస్రం మీద మాట్లాడుతూ, అసలు అంతకుముందు కాకినాడలో వెదురుపాక విజయదుర్గాపీఠంలో మాట్లాడుతూ ఒక 4 రోజులు ప్రయాణం చేశాను. ఈ 4 రోజుల్లో నేను హైదరాబాదులో బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఒక 12 విడాకుల కథలు విన్నాను నేను. 12. భయం వేసింది అసలు. ఫోన్లో విన్నవైతే ఎవరన్నా కలిసి చెప్పినవి 12 అండి. అంటే ఇంత దారుణంగా ఉందా ప్రపంచం? ఇంక పిల్లలకి పెళ్ళిళ్ళు చేయగలమా అసలు? అన్నిట్లోనూ సంపాదిస్తున్నామన్న అహంకారం, నేనెందుకు లొంగాలి? వెనకాల కొందరు పెద్దలు పెత్తనం, బాగా ఎగదోయడం, నువ్వెందుకే నేనున్నాను అని వెనకాల. వీటి వల్ల మొత్తం చెడిపోతున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ, నేను చెప్పినా, చాగంటి వారు చెప్పినా, షణ్ముఖ శర్మ గారు చెప్పినా, మైలవరపు వారు చెప్పినా, అంతా చక్కగా చేతులు కట్టుకుని అందరూ వింటారని చక్కగా. అయ్యి బాబాయ్ ఎంత బాగా చెబుతున్నారో. ఎందుకమ్మా ఎందుకు చెప్పడం ఇదంతా? లక్ష్మీనారాయణలు బాగుండడం, గిరిజా శంకరులు బాగుండడం, వాణి హిరణ్య గర్భులు బాగుండడం కాదమ్మా. మీరు మీ పిల్లలు బాగుండాలి, దంపతులు బాగుండాలి. అందుకోసం మేమంతా మొత్తుకునేది. వాళ్ళు ఎలాగూ బాగానే ఉంటారు. ఓ గిరిజా కళ్యాణమో, సీతా కళ్యాణమో, రుక్మిణీ కళ్యాణమో మేము చెప్పడం ఎందుకండి? మీ దాంపత్యాలు బాగుండాలి కదా. దానికి అన్వయం చేసుకోరు. ఇది చూడడం పుణ్యం అని మాట్లాడతారు. చూస్తే ఏదో అయిపోతుంది. ఏమైపోతుంది? మనం ఏమో అన్వయం చేసుకుంది. ఈ రకంగా ఆలోచించాలి. అక్క తమ్ముడు పుట్టింటి బాధ్యత కోసం వచ్చింది ఆవిడ. బావగారు కాదని లేదు. అందుకే ఇక్కడ చెబుతాం, సాధారణంగా బావగారు కాదంటాడు. సాధారణంగా బావగారికి బావమరిది రావటం అంటే ఊరికే వచ్చి తినిపోతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బాధ్యత కాదు. ఈ ఆవిడకి కూడా తమ్ముడు చూడాల్సిన బాధ్యత లేదు. కానీ ఒక్కోసారి పరిస్థితులు అలా ఉంటే అది భర్త కూడా అర్థం చేసుకో. ఆ పుట్టింట్లో పరిస్థితులు అలా ఉంటాయి. ఆవిడ తప్పితే దిక్కు లేదు అక్కడ. అటువంటిప్పుడు చేయాలి. వాడు తన తమ్ముళ్ళ కిందే లెక్క. కానీ భర్తకి ఎప్పుడు ముందు తన తల్లి, తండ్రి, తన అన్నదమ్ములే ముఖ్యం. ఎందుకంటే లోకనింద దృష్టితో పెట్టుకుని ఆలోచించాలి. ఖచ్చితంగా అంటారు. ఇక్కడ అన్నారు సరే, పరిస్థితి బాగున్నప్పుడు ఏదైనా ఒకటే. ఎప్పుడూ సమస్యలు ఎవరికి ప్రాధాన్యము అంటే పరిస్థితిని బట్టి. ఓ సరదాకి నేను కూడా తెనాలి రామకృష్ణ స్థాయిలో ఓ చమత్కారం చెబుతా. ఎవరికైనా ప్రాధాన్యం ఎప్పుడు అంటే పరిస్థితిని బట్టి. బావమరిదికి ప్రాధాన్యం ఇవ్వాలా, తమ్ముడికి ప్రాధాన్యం ఇవ్వాలా, ఆడబడుచా, మరదల, ఆ వైప ఈ వైప, పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలంటే మన మనస్సు నిష్కల్మషంగా ఉండాలి. ముందది మన మనస్సులో ముందే కొన్ని ఇష్టాలు, ద్వేషాలు అన్నీ పెట్టేసేసుకుని ఇక అక్కడి నుంచి ఆలోచించి అన్నీ ఇంకంతే కుళ్ళిపోయిన ఇది మొత్తం జిడ్డు పట్టిన పెనం మీద రొట్టేసినట్టే. బూజు పట్టిన పెనం మీద రొట్టేస్తే ఏమవుతుందో రొట్టె పాడైపోతుంది. ముందు పెనం శుభ్రంగా చూడాలి. మనస్సులో రాగద్వేషాలు పెట్టుకుని మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది వంకరగానే ఉంటుంది. అది పరిస్థితులు బట్టి నిర్ణయం అంటే మనస్సులో ఏమి ఉండకూడదు, పరిస్థితే ప్రధానం అక్కడ. అలాగా బావగారు కూడా ఎలా ఆలోచించాడు? మీ బావయం నీరాకల్ మదిగోరు చంద్రు పొడుపును నీరాకరంబును బలెన్. ఒరే నువ్వు రావడం మీ బావకి ఇష్టం లేదని మానేస్తున్నావేమో. అదేం లేదమ్మా,
చంద్రోదయం గురించి సముద్రం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తుందో అంత ఆత్రంగా మీ బాబు ఎదురు చూస్తున్నారా? మొన్న అడిగారు కూడా, మీ తమ్ముడు ఈ మధ్య రావట్లేదు, నెగమో ఏమయ్యాడు? వీడి పేరు నిగమ శర్మ కదా, నెగమో ఏమయ్యాడు? ఇంకా కొంచెం బ్రాహ్మణులు నుడిగారు నెగ్గం అంటారు, అదొక ఏదో నిక్కినేం పెడతారు. నెగ్గం ఏమయ్యాడు ఈ మధ్యన? నెగమో అని కూడా పూర్తిగా అనరు. నిగ్గం ఏమయ్యాడు లేదా నిగ్గిగాడు ఏమయ్యాడంటే, నిగ్గిగాడు వాడు అయిపోతాడు, నిగ్గిగాడు. ఇంకా శుభ్రంగా రామచంద్రమూర్తి అని పేరెట్టమోను, రావిగాడు అండమోను, సుబ్రహ్మణ్య శాస్త్రి అని పేరెట్టమోను, సుబ్బిగాడు అండమోను. అలాగే నిగ్గిగాడు ఏమయ్యాడే ఈ మధ్య రావట్లేదు? ఏమిటో వాడు వస్తే ఏవో సరదాగా ఉంటాడు కాసేపు. మీ బావ కూడా అడిగారు ఈ మధ్యన. ఇంత సహజమైన ధోరణతో హాయిగా చమత్కారంతో పాటుగా గంభీరమైన కవిత్వం చెప్పి కుటుంబాల్ని ఉద్ధరించాడండి. నిందలు వైచి తాను పలు నిందలు సైచియు పాండురంగ పూర్ణేందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడు. నిందలు వేశాడు, వేస్తే ఆయన ప్రవృత్తి, ఆయన పడ్డాడు, ఎవరన్నా కూడా పడ్డాడు. ఇంతకంటే ఘోరంగా అన్నారు ఆయన. అసలు అన్నవాటికంటే నేను చెబుతున్నానంటే మొహమాట లేకుండా కల్పించినవే చాలా ఎక్కువ అండి. ముఖ్యంగా అశ్లీలమైనటువంటి చలోక్తులు ఎక్కడ తెనాలి రామకృష్ణుడి పేరు మీద వినపడినా అది ఖచ్చితంగా నమ్మండి, అది తెనాలి రామకృష్ణుడిది కాదు, ఆయన ఆ స్థాయి మనిషి కాదు. పాండురంగ విభుని పదగుంభనం అండి, అర్థంతో నిమిత్తం లేకుండా కేవలం పదగుంభనం ద్వారా భావాన్ని స్ఫురింపజేయగలిగిన అద్భుతమైన కవిత్వం చెప్పిన వాడిని ఊరికి చౌకబారు జోకర చేసేస్తారా? అది కూడా అశ్లీల మాటల, నోటితో పలకూడని పదాలు కథలు అన్నీ ఆయన పేరు మీద ప్రచారంలో ఉన్నాయండి. చాలా దుర్మార్గం ఇది. ఆయన చాలా గంభీరమైన భక్తుడు. నిగమశర్మ చిట్ట దశలో పడిపోయి మృత్యువుకి సిద్ధంగా ఉండి పాండురంగ క్షేత్రానికి ఎక్కడో కొన్ని వందల మైళ్ళ 4-5 మైళ్ళ దూరంలో అలా పడిపోయి ఉంటే ఆ దశలో అతన్ని దశావతారాలతో పోల్చి వర్ణిస్తారండి. ఒక ఇంత రెప్పవేయక చూచు పెరవారి తల కొట్టుకొని దుఃఖ జలధిమునుగు సమధిక స్తంభోద్భవము గమించు హాపోయితే అని అరచు ఆరి గురించి. ఇలా రకరకాలండి. ఒకరోజు హాపోయితే అని అరచు ఆరి గురించి అంటే నిగమశర్మ భార్య గురించి బాధపడుతున్నాడు. ఇక్కడేమో నిగమశర్మ పాత్రలో రామావతారంలో రాముడు బాధ. తిరిగివాడును బోలే దశలకు చేయి చాచు, పిచ్చెక్కి అందరినీ అడుక్కు తింటున్నాడు అని నిగమశర్మ పరంగా అర్థం. వామనావతారం అర్థం భిక్షాటన. ఒక ఇంత రెప్పవేయక చూచు పెరవారి, వెర్రాడు చూసినట్టు అలా చూస్తున్నట్టు గుడ్లు అప్పగించి, అది మత్స్యావతారం. తలగొట్టుకొని దుఃఖ జలధిమునుగు, తాబేలు తలగొట్టుకుని జలధులో మునిగిపోతూ ఉంటుంది, ఈయన కూడా నేలకేసి తలగొట్టుకుంటున్నట్లు. ఏం విచిత్రమైన మాటలండి ఇవి. బిలము తెరువు మంచు పృథ్వీలో జొరవారు, వరాహావతారం. మూతిలో మట్టిలో నేల మూతి పెట్టి ఇలా దూతున్నట్టు. సమధిక స్తంభోద్భవము గమించు, ఒక్కోసారి స్తంభోద్భవం స్తంభించిపోతాట, అలాగే జడ పదార్థాలు. అది నరసింహావతారం, స్తంభం నుంచి బయటపడ్డాం. తిరిగివాడును బోలే దశలకు చేయి చాచు, వామనావతారం. ఇటేమో భిక్షాటన. ఇవి ఎన్ని రకాల అవతారాలండి. తొరగును అస్రాంబుధి దొప్పదోగు, అక గాయాలై నెత్తులు కారుతున్నా సరే అందులోనే అలా ఉన్నట్ట. ఆ నెత్తుట్లో ప్రవహించడం అనేది పరశురామ అవతారం. 21 సార్లు దండయాత్ర. ఇలాగా మొత్తం చివరి వరకు కృష్ణావతారం వరకు చెబుతాడండి. అని దానవారాతికాపూనిత అవతార దశకమును మున్నెదాల్చన ధరణిసురుడు. ఇతడు విష్ణు భక్తి అంతిమ క్షణంలో పాండురంగ క్షేత్రంలో మరణించడం కారణంగా అతనికి వైకుంఠం రాబోతుంది అనేటువంటి సూచన ముందే వచ్చింది అన్నట్లుగా ఆ విష్ణుమూర్తి ధరించిన దశావతారాలు ఇతనిలో కనిపిస్తున్నాయని వర్ణించారండి భాగవతంలో పోతన గారికి సాటిగా. అంత గంభీరమైన కవిని పట్టుకుని ఊరికే ఏదో అశ్లీలమైన చమత్కారాలతో ఎలా మాట్లాడతామండి వాళ్ళ గురించి? అసలు నిందలు వైచి తాను పలు నిందలు సైచియు పాండురంగ పూర్ణేందుని దర్శనంబునిడే ఎంతటి సత్కవి రామకృష్ణుడో. మందసమందు దాచి మొగమాటముగ ఒకటొక్కటిచ్చు మాకందములై, మందసమందు దాచి మొగమాటముగా ఒకటొక్కటిచ్చు మాకందములై, సరస్వతికి గర్వములై చెలువందు తత్కృతుల్. ఆయన కావ్యాలు ఆయన పద్యాలు ఎటువంటివి అంటే, ఏదో వేసవకాలం పూట మంచి మామిడి పళ్ళ బుట్ట పట్టుకొచ్చి దాచి పిల్లలు అడుగుతుంటే ఇది ఒక్కటే అలా 2-3 తినకూడదు, అనేక రకంగా చికాకులు వస్తాయి, ఒంట్లో కడుపులో దేవుతుంది అని మొగమాటంగా మంచి రసవత్తరమైనటువంటి మామిడి పడిన మంచి ఇమాం పసంద్ అంటారే,
అటువంటి రుచి కలిగినటువంటి మామిడి పళ్ళని పిల్లలు అడుగుతుంటే ఒక్కోటి అలాగా ఆరారగా తీసి ఇచ్చినట్టుగా తెలంగాణ రామకృష్ణుడు తన పద్యాలు అలా ఆరారగా జాతికి అందించాడండి. ఆ మహాకవి సంస్మరణలో 23:30 గంటల మునిగి తేలదాం. భువన విజయం కారణంగా ఆ సందర్భంగా రకరకాల ఆ కవుల పద్యాలు కూడా అందించాలి ఈ తరానికన్న తాపత్రయంలో కాస్త సమయం తీసుకుని వివరించడం జరిగింది. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.